సుప్రీం ఫౌండేషన్, గాయత్రి గురూజీ, 1+1=3, యూనివర్స్ ఎనర్జీ సైంటిస్ట్ బిఆర్ కోదండ మీతో ప్రభాత వేళ శుక్రవారం శ్రీ మహాలక్ష్మి శ్రీమన్నారాయణ వారి ఆశీస్సులు, శుభాకాంక్షలు. ఈరోజు శుక్రవారం. గత శుక్రవారంలో లక్ష్మీదేవిని బంధించకూడదు, ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ఫ్రీగా ఉన్నచో ఆమె మన గడపలకు ఈజీగా వస్తుందని చెప్పాము. ఆమె ఒక్క భగవంతుడు ప్రతి ఒక్క దేవత పట్ల ఒక బాధ్యత అయితే వహించింది. లక్ష్మీదేవి ఒక విధి కర్తవ్యం ఏమిటంటే గడప గడపకు సంచారం. ఆమెని మన గడపలోనే కట్టివేస్తే మళ్ళీ తదుపరి రాదని చెప్పి చెప్పుకున్నాము. సో శుక్రవారం అంటేనే సుఖకరం. మనిషి నిన్న ఏమి జరిగిందో మనకి తెలియదు, రేపు ఏమి జరుగుతుందో అది తెలియదు. ఈరోజు మనము ఉన్నాము వాస్తవం. ఈరోజు ఉన్నది ఉన్న ఫలంగా మనము అనుభవించడమే నా ఒక ప్రపంచానికి నేను చెప్తున్నాను. సో మనము ఎప్పుడు పుట్టబడిచి ఈతికి బాధలు, కష్టాలు బాధలు అనుభవిస్తూ దేన్నో తలుచుకొని బాధపడుతున్నాం. అవన్నీ వదిలివేయండి. మీరు అనుకున్నారని బాధ రాదు, మీరు అనుకోలేదని బాధ వెళ్ళిపోదు. దానంతా అది వస్తూ ఉంటాయి, పోతుంటాయి. దాని గురించి ఆలోచించి మన మనస్సును, మన శరీరాన్ని మనము ఇబ్బంది పెట్టి మనం ఇబ్బంది పడకూడదు. సో ఇందు మూలంగా నేను చెప్పడం ఏంటంటే వాస్తవంలో బతకండి. ఇప్పుడు ఈరోజు శుక్రవారము సుఖానికి అనుభవించే తరుణం. అందరూ సుఖం అంటే ఐహిక సుఖాలు. భగవంతుడు రకరకాలుగా సుఖాలు మానవానికి ఇచ్చినాడు. ఆ సుఖాల్ని అనుభవించండి. రేపటి గురించి ఆలోచన వద్దు, నిన్నటి గురించి యోచన వద్దు. ఈ మధ్య సరస్వతి పుత్రులు అయితేనేమి, ఈ యొక్క యూట్యూబ్లో అయితేనేమి, మరియు ఇతర టీవీల్లో ఛానళ్ళు అయితేనేమి పంచగ్రహ కూటమి అని చెప్పి రకరకాలుగా మనుషుల్ని భయభ్రాంతం చేసి ఆ రాశి వాళ్ళకి ఇది లేదు, ఈ రాశి వాళ్ళకి సరిలేదు, మీరు పోతే అట్లా అవుతుంది ఇట్లా అవుతుంది అని చెప్పి రకరకాలుగా భయభ్రాంతం చేస్తున్నారు. ఇందులో మూర్ఖత్వం ఏమిటంటే చదువుకున్న వాళ్ళు కూడా దీన్ని అనుసరించి బాధపడిపోతూ ప్రలోభపడుతున్నారు. నేను నాదైన ప్రపంచంలో నేను అనుసంధానించింది. చదువుకున్న వాళ్ళు కూడా అయ్యో పంచగ్రహ కూటమి అంటే మన రాశికి ఇదా అవుతుంది గురూజీ అని రకరకాలుగా ఫోన్ కాల్ చేస్తుంటారు. ఎవ్వరికి ఏమి కాదు, భయపడద్దండి, మేమున్నాం. పంచగ్రహ కూటమి, గ్రహ కూటమి అన్నది ఖగోళ శాస్త్రం. ఆ ఖగోళ శాస్త్రము అంతరిక్షానికి సంబంధించిందే కానీ మానవాళికి సంబంధించింది కాదు. భయపడద్దండి, ఏ రాశుల వారికి ఏమి కాదు. నేను ఇదివరకే చెప్పాను, మీ జాతకాలు బట్టే మీ యొక్క మనుగడ. మనిషి జన్మ అంటేనే పాపఫలములు, పుణ్యఫలములు. దీన్ని బట్టే మనకి అన్ని తరుణం జరుగుతుంది. మీ జాతకం అన్నది సత్యం. దీన్ని తప్పితే ఇంకా ఏ గ్రహ కూటమైనా కానీ, ఏ కాల పంచాంగమైనా కానీ, ఇంకా ఏదైనా కానీ మిమ్మల్ని ఏమి చేయదు, ఏమి దరిచేరదు. ధైర్యంగా ఉండండి. వీళ్ళు వాళ్ళ స్వార్థానికి, స్వలాభానికి నేను ఇంకొకరిని విమర్శించను, కానీ పబ్లిక్ భయపెడితే మాత్రం నేను సహించినది. ఎందుకు భయపెట్టాలి? ఎందుకు వాళ్ళని భయభ్రాంతులు చేయాలి? ఈ గ్రహం బాగాలేదు, ఆ గ్రహం బాగాలేదు, ఈ గ్రహానికి పంచగ్రహ కూటమి, ఆ గ్రహానికి పంచగ్రహ కూటమి. ఏ గ్రహానికి అది అంతరిక్షానికి సంబంధించింది, అట్లా అయితే భూగోళానికి సంబంధించింది. గ్రహాలు అంతరిక్షానికి, భూగోళానికి సంబంధించింది, మానవాళికి సంబంధించింది కాదు. అది ఒకవేళ మానవాళికి సంబంధించింది అయితే జాతకరీత్యా అది పనిచేస్తుంది. ఆ జాతకంలో కూడా గ్రహాలు ఎలా ఏర్పడుతుంది, దెబ్బలు పడుతున్నాం, ఆ గ్రహంలో ఎలా ఏర్పడుతుంది అన్నది కూడా నేను విశదీకరించి చెప్పాను. మనం చేసే మంచి పనులే మంచి గ్రహాలుగా మన జాతకంలో, మన జీవితంలో నమోదవుతాయి. మనం చేసే చెడు పనులే చెడుగా నీచంగా మన జాతకంలో గ్రహాలు నమోదవుతాయి. ఈ రెండు తప్పించితే ఇంకేమీ లేదండి. దేని గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. చతుర్వశ గ్రహ కూటమైనా సరే, పంచగ్రహ కూటమైనా సరే, దేనికి మీరు భయపడాల్సిన అవసరము లేదు.
నేను ఇందు మూలంగా చెప్తున్నాను అంటే, ఎందుకంటే అంతగా మీకు మీ అంతరంగాల్లో ఏదో ఒక ఎక్కడో ఒక మూల ఏదో భయం ఉంటే, ఈరోజు శుక్రవారం సాయంకాలము దుర్గాదేవికి, లక్ష్మీదేవి అమ్మవారికి సువాసన భరితమైన పూలు సమర్పించి 2 అగరబత్తులు ఇచ్చి మీ శక్తాంతరం నైవేద్యం అరటి పళ్ళో మామిడి పళ్ళో లేదా మీ ఇంట్లో ఏదైనా చేసి ఏదైనా పవిత్రమైన నైవేద్యం సమర్పించి మీ కుటుంబం శ్రేయస్సుగా ఉండాలని కోరి నమస్కరించుకోండి. అంతకు తప్పితే ఇంకా ఏ భయము లేదు. మంగళవారంలో దుర్గాదేవిని పూజించే నడల మీకు ఎటువంటి గ్రహపీడలు కానీ నక్షత్ర బాధలు కానీ ఏది ఉండదు. దేనికి భయపడద్దండి. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, ఈ గ్రహ కూటమి అన్నది ఖగోళ శాస్త్రం, అది అంతరిక్షానికి సంబంధించింది. అంతే తప్పితే మానవాళిపైన ఎటువంటి ప్రభావం చేయదు. ప్రభావం చేసేదంతా కూడా మీ జాతకరీత్యా దోషాలే చేస్తుంది. దానికి మనం జాతకం పరిశీలించి దానికి మనం శాంతి చేసుకుంటే సరిపోతుంది. అంతే తప్పితే ఈ పంచగ్రహ కూటమి అది చేస్తుందంటే ఏమైనా చేస్తే వాతావరణంలో భూగోళానికి సంబంధించింది. ఎందుకంటే వాతావరణంలో హెచ్చు తక్కువలు ఉంటాయి. ఎండ ఎక్కువ కావడమో తక్కువ కావడమో, లేకపోతే వానలు ఎక్కువ కూడమో తక్కువ కూడమో, అతివృష్టి అనావృష్టి ఉంటుందో తప్పితే మానవ జీవితంపై ఎటువంటి ప్రభావం ఉండదని ఇందు మూలంగా నా ప్రపంచానికి నేను విశదీకరించి చెప్పి అందరూ ధైర్యంగా ఉండవలసిందిగా కోరుతున్నాను. మరియు శాస్త్రవేత్తలకు మీరు వ్యాపారం చేసుకోండి, నేను వద్దని చెప్తాను. అట్లని ప్రజలను భయభ్రాంతులు చేసి ఇబ్బంది పెట్టద్దని చెప్పి, అది ఫస్ట్ మీ జాతకాలు చూసుకోండి. ఆ పంచగ్రహ కూటమి మీకు ఎంతవరకు పనిచేస్తుందో చూసుకోండి. నేను ఎవరిని విమర్శించలేదు. ప్రజలను భయభ్రాంతులు చేయకూడదని చెప్పి కోరి ప్రార్థిస్తూ నమస్తే.